మిగిలిన అప్డేట్స్ చూద్దాం. అటు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అయితే హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. పద్మావతి వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర అయితే పోలీసులు భారీ భద్రతతో పాటు 144 సెక్షన్ అయితే విధించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిని ఈ రోజైతే సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మహిళా యూనివర్సిటీ దగ్గర వైసీపీ నేతల దాడిలో గాయపడిన పులవర్తి నాని గన్మ్యాన్ ధరణి కోలుకున్నారు. పులవర్తి నాని ఫిర్యాదుతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అటు రామచంద్రపురం జెడ్పీటీసీ ఢిల్లీ రాణి భర్త భానుప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి ప్రధాన నిందితులుగా అయితే గుర్తించడం జరిగింది. ఇక పులవర్తి నానిపై దాడికి పాల్పడింది మొత్తం 30 మంది అని పోలీసులు గుర్తించారు. అందులో ఇప్పటి వరకు 3గురిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లుగా సమాచారం. అయితే వెంటనే అరెస్టు చేయకపోతే చంద్రగిరిని దిగ్బంధిస్తామని పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి హెచ్చరించారు. దీంతో పులవర్తి సుధారెడ్డి వార్నింగ్ తో చంద్రగిరిలో భారీగా పోలీసు బలగాలైతే మోహరించాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డీజీతో మాట్లాడి ఎన్నికల కమిషన్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఇక మొత్తంగా చంద్రగిరిలో జరుగుతున్న హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి అదేవిధంగా నిన్న జరిగిన దాడిలో అయితే పులవర్తి నాని అయితే గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ లో అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా నిన్న గాయపడిన వారి పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది? పద్మ, నిన్న ఏదైతే అంటే తిరుపతి మహిళా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ జరిగిన గొడవలకు సంబంధించి వైసీపీ కొంతమంది నేతలు పెద్ద ఎత్తున అంటే అక్కడ అంటే ఈవీఎంల వద్ద అక్కడ అక్కడ చెకింగ్ కోసం అంటే ఈవీఎంలు పద్మావతి యూనివర్సిటీలో అక్కడ పెట్టడం జరిగింది ఎన్నికల అధికారులు. అయితే దానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పరిశీలన కోసం ఎందుకంటే అభ్యర్థి అక్కడికి వెళ్తారు. అదే క్రమంలోనే టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థి పులవర్తి నాని అక్కడికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా అప్పటికే అక్కడ కాపు కాచినటువంటి కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు ఆయన కాన్వాయ్ పైన దాడి చేయడం జరిగింది. అయితే ఆ కాన్వాయ్లో పూర్తిగా కూడా 2 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఒక గన్మెన్కి తీవ్రమైన గాయాలయ్యాయి. అతను కూడా గాల్లోకి 2 కాల్పులు జరపడం జరిగింది. అదే స్థాయిలోనే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన తీవ్రమైనటువంటి సమస్యతో అంటే అనారోగ్య సమస్యతో నిన్న దాడి చేసిన నేపథ్యంలో కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు లేదంటే టీడీపీ నేతలు తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనం ప్రస్తుతానికి తిరుపతి సిమ్స్ ఆసుపత్రి వద్ద ప్రస్తుతానికి ఉన్నాం. నిన్నటి నుంచి కూడా ఆయన ప్రస్తుతానికి ఇదే హాస్పిటల్లో లోపల ఎమర్జెన్సీ వార్డులో ఆయన చికిత్స పొందుతున్నాడు. నిన్నంతా కూడా తీవ్రమైన అంటే దాదాపుగా 10-15 మంది వైసీపీకి సంబంధించిన నేతలు ఆయన పైన కాన్వాయ్ పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో దాదాపుగా 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. అదే స్థాయిలోనే అతనికి రక్షణగా ఉన్నటువంటి గన్మెన్కి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఇదే హాస్పిటల్లో ప్రస్తుతానికి పులివర్తి నాని చికిత్స పొందుతున్నాడు. మరి కాసేపట్లో ఇవాళ మధ్యాహ్నం లోపల ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే దాదాపుగా 1000-1500 మంది యూనివర్సిటీకి వద్ద వచ్చి నిన్నంతా కూడా రాత్రి 10 గంటల వరకు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అదే స్థాయిలోనే పోలీసులు కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి యూనివర్సిటీ క్యాంపస్ నుంచి కూడా పంపివేయడం జరిగింది. అయితే ఒక మహిళా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ రకమైనటువంటి దాడులు జరగడం, వాహనాలన్నీ ధ్వంసం చేయడం, అది ఒక అభ్యర్థిగా ఉన్న వ్యక్తికి రక్షణ లేకుండా పోవడం అనేది పలు అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొంతమంది ఆరోపణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ కూడా విచారణ మొదలు పెట్టడం జరిగింది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇదే హాస్పిటల్లో ప్రస్తుతానికి పులివర్తి నాని చికిత్స పొందుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం కావచ్చు లేదంటే సాయంత్రం లోపల ఆయన డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే అంటే ఎన్నికల్లో ఓడిపోతున్నారు, ఆ కారణం చేతనే ఇక్కడ తమ నాయకుడి పైన దాడి చేశారంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా ఆరోపిస్తుంది. పులివర్తి నానికి ఏమైనా జరిగితే కానీ దానికంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే చంద్రగిరి ఆయనే బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నిన్నటి నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మనం ప్రస్తుతానికి తిరుపతిలో ఉన్నటువంటి సిమ్స్ ఆసుపత్రి వద్ద ప్రస్తుతానికి మనం ఉన్నాం. ఆయనకు సంబంధించిన నేతలు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయన పరామర్శిస్తున్నారు. కొంతమంది స్థానిక నేతలు ఉన్నారు, టీడీపీకి సంబంధించి పాకాల నేతలు. సార్ చెప్పండి, ఏంటి నిన్న మీ నాయకుడి పైన దాడి చేశారు, చంపే ప్రయత్నం చేశారు, ఏం చేయబోతున్నారు, ఎట్లా పోరాటం చేయబోతున్నారు ఫ్యూచర్లో? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు ఇద్దరు, భాస్కర్ రెడ్డి కుమారుడు చంద్రగిరిలో, ఒంగోలు భాస్కర్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోతున్నారు. ఆ ఓడిపోవడం డిప్రెషన్లో నుంచి కూడా ఈరోజు భౌతికంగా మా నాయకుడు నాని గారిని అంతమొందించాలా ఆ ఉద్దేశంతో వైకాపాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, భానుకుమార్ రెడ్డి, అతని అనుచరులు, నడవలూరు సర్పంచ్ వాళ్ళంతా కూడా ముందుగానే ప్రీప్లాన్గా, ఎందుకంటే ఈరోజు ఈవీఎంలు క్లోజ్ చేయాలా, సీల్ చేయాలంటే యాజ్ ఎ క్యాండిడేట్గా అతను ఈవీఎం దగ్గరికి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వస్తారు కాబట్టి
ముందస్తుగా వాళ్ళు ప్రీ ప్లాన్తో పక్కా ప్రణాళికతో దాడులకు తెగబడ్డారు. మా నాయకుడు ఏమిరా అంటే ఎప్పుడు కూడా హంగు ఆర్భాటంగా పోయేవాడు కాదు. ఏదైనా అవసరం ఉంటేనే ఒక వెహికల్ 2 వెహికల్ వెనకాన పెట్టుకొని పోతారు, లేదంటే అతని పర్సనల్ సెక్యూరిటీ అతనుకున్న ప్రభుత్వం ఇచ్చినటువంటి గన్మ్యాన్లు పెట్టుకొని నాకు వాళ్ళు ఉండారు, సేఫ్గా ఉంటారు, నాకేం ఇబ్బంది లేదనేసి అని చెప్పి కూడా ఆయన ఒక వాహనంలోనే అక్కడికి వచ్చారు. ఒకవేళ మేము కూడా అతని మాదిరితో మనుషులు వెనకంటి ఉండింటే ఏమైంటుంది? ఈరోజు ఆధ్యాత్మికమైన తిరుపతి పట్టణంలో మహిళా యూనివర్సిటీ లోపల ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి, 3 అంచెల కంచె భద్రత ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన అక్కడ జరగకూడదు. ఇది అది ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లోకి లోపలికి పంపించడం, దుండగులు రావడం, దాని తర్వాత బీరు బాటలు, మద్యం బాటలతో దాడులు చేయడం, మారణాయుధాలతో దాడి చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు? మరి ఆ క్యాంపస్ లోపల ఆ రకమైన పరిస్థితి ఉంటే బయట ప్రాంతాల్లో మీ నాయకుడు తిరిగితే పరిస్థితి ఏంటి? ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం అండి. పోలీసులు ఈ రోజు వరకు స్టిల్ నౌ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడాను అధికార పార్టీకి, వైసీపీ పార్టీకి తొత్తులుగా మారి చేస్తున్నారు. నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ చూసాము. ఎంత సిల్లీగా, ఎంత సింపుల్గా చెప్పారంటే లైట్ ఇంజూరీ అయ్యాయంటారు గన్మ్యాన్కి. అతను మీ గవర్నమెంట్, మీ యొక్క సహచర పోలీస్ కానిస్టేబుల్, అతనికి దాదాపు రక్తగాయాలైతే ఎస్పీ గారు మీ ప్రెస్ మిత్రులు అడిగిన వీటికి సింపుల్ చిన్న ఇంజూరీ అయింది అనేసి అంటారు. అది ఎంతవరకు న్యాయమో? ఎస్పీ గారు కనీసం ఆ గన్మ్యాన్ని పరామర్శించారా? మీరు వెళ్ళి చూసారా? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం ధైర్యం ఇస్తారని చెప్పి కూడా ఎస్పీ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉండే. ప్రివెంట్ అరెస్ట్ కింద మీ నాయకులందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే మంగళం లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళ అదుపులోకి తీసుకుంటే తెలుస్తాను. అదే అండి, మేము కూడా ఈరోజు పోలీసులు కళ్ళు గప్పే నేను సిమ్స్ హాస్పిటల్ దగ్గరికి రావడం జరిగింది. మేమేమి శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కల్పించము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. ప్రజల తీర్పు అనేది 4వ తారీఖు రోజు వస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఉంటే కూడా జరుగుతాయి. మేము పూర్తిగా పోలీసులకు సహకరిస్తాము. మేము ఎక్కడ ఎటువంటి ధర్నాలు కావచ్చు, అవాంఛనీయ సంఘటనలు మేము చేయము. మొత్తం మీద అంటే ఇక్కడికి వస్తున్నటువంటి ఏదైతే పులివర్తి నానిని పరామర్శించడానికి కొంతమంది నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. చూడొచ్చు మనం. ఇదే హాస్పిటల్లో ఆయన నిన్న దాడి జరిగిన తర్వాత, నిన్న మధ్యాహ్నం 2 గంటల 3 గంటల ప్రాంతంలో దాడి జరిగిన తర్వాత ఆయన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, లేదంటే టీడీపీ శ్రేణులు అందరూ కూడా వెంటనే ఆయన ఇదే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన చికిత్స పొందుతున్నారు. 24 గంటల తర్వాత ఆయన అబ్జర్వేషన్లో అత్యవసర విభాగంలో ఆయన పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఆయన కోలుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి కూడా పంపించి వేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు రాత్రి ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి పులివర్తి నానిని పరామర్శించి ఆయనకు జరిగినటువంటి దానిపైన వివరాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే ఎస్పీ సమక్షంలోనే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఏదైతే పులివర్తి నాని పైన దాడి ఏదైతే ఉందో, మొన్న ఎన్నికల రోజు జరిగినటువంటి కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఆ ప్రాంతాల్లో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. పల్లెల్లో ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది. దానికి రివెంజ్ తీర్చుకునేందుకే నిన్న పులివర్తి నాని పైన కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు దాడి చేసినట్లు కూడా పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. ఇందులో దాదాపుగా ఒక 15 మంది 20 మంది వరకు కూడా ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే కూడా కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎస్పీ కూడా రాత్రి చెప్పడం జరిగింది. మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో ఇంకా కూడా గ్రామాల్లో ఈ పోలింగ్ సంబంధించి జరిగినటువంటి ఈ తలెత్తినటువంటి వివాదాలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున పోలీసుల ప్రొటెక్షన్ ఇంకా కూడా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు ఇంకా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఘటనతో మరింత ఉద్రిక్తలు అనేది కొనసాగుతున్నాయి. ఎక్కడ వైసీపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించి ఎక్కడ కనపడినా కూడా సరే వాళ్ళు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని తగ్గించడానికి పోలీసులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. పద్మ, అయితే గోపి, ఇప్పటివరకు కూడా 30 మంది అయితే దాడి చేశారు, కానీ అందులో 3 మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరి దీనిపై పోలీసులు ఏమంటున్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారి కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? అంటే ఇప్పటికే పోలీసులకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు, కానీ పూర్తి స్థాయిలో ఎవరెవరు ఆయన పైన దాడి చేశారో దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజీలు కూడా ఇప్పటికే కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నది, లేదంటే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నది ఒకటే. అంటే యూనివర్సిటీ మహిళా క్యాంపస్, అది క్యాంపస్ లోపల ఆల్రెడీ ఈవీఎంస్ అనేది భద్రపరుచుంటారు. మరి అలాంటి ప్రాంతంలో మెయిన్ గేట్స్ దాటుకొని అది వాహనాల్లోకి ఎట్లా ఈ దుండగులు వచ్చారు? మరి దాదాపుగా ఒక 100 మంది దుండగులు లోపలికి వచ్చి ఆయన 2 కాన్వాలపైన ఎట్లా దాడి చేశారు? అది
ఎంటరింగ్ లోపలికి వచ్చే సమయంలో చెకింగ్ వాళ్ళు ఎందుకు చేయలేదు, ఇలాంటివి రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగానే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది లోపాలు చాలా స్పష్టంగా కనపడుస్తున్నాయి. అందువల్లనే లోపలికి ఈ దుండగులందరూ కూడా ప్రవేశించారు. తమ నాయకుడిని అంతమొందించడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటివి రిపీట్ కాకుండా మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా యూనివర్సిటీకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాదాపుగా వందలాది మంది వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళపైన కూడా లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్స్ అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్లో యూనివర్సిటీ క్యాంపస్ లోపలే కూడా భద్రపరచడం జరిగింది. మరి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కూడా సరే అదంతా కూడా పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్లనే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పోలీసులు వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులందరినీ కూడా అక్కడ నుంచి కూడా లాఠీ చార్జ్ చేసి అక్కడ నుంచి కూడా పంపించి వేయడం జరిగింది. అయితే ఒక ఉద్రిక్తతలు అనేది తిరుపతి ఇట్లా సిమ్స్ కావచ్చు, లేదంటే మంగళంలో, ఎందుకంటే ముందుగా ఆయన పైన దాడి చేసిన నేపథ్యంలో మంగళంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా మరోసారి ఆయన అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో పోలీసులు కూడా వాళ్ళని ఇళ్ల వద్దనే హౌస్ అరెస్టులు చేసి ఇళ్ల వద్దనే కూడా వాళ్ళని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీనికి నిరసనగా పులివర్తి నాని గారి భార్య పులివర్తి సుధారెడ్డి గారు తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసింది వైసీపీ నేతలు, దెబ్బలు తినింది తమ నాయకుడు. మరి మా నాయకుడి పైన దాడి చేసినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా మమ్మల్ని ముందుగా ఇలా ప్రివేజ్ అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.